జగన్ సొంత పెదనాన్న మనవడి పెళ్లి ఒకటి. అయితే దానికి జగన్ వెళ్లి కంప్లీట్‌గా కూర్చోడు. ఉదయం పెళ్లి, రిసెప్షను అన్నిట్లలో తను ఉండటం ఒక ఎత్తు. జగన్ అక్కడికి వెళ్తున్నాడని తెలిసి అక్కడ జనం అందరూ ఎగబట్టడం, అక్కడ సీఎం సీఎం అని నినాదాలు చేయడం ఇంకొక ఎత్తు. అదే సందర్భంలో 3 రోజుల పెళ్లి కార్యక్రమంలో రోజుకి 1,00,000 మంది చొప్పున భోజనాలు ఏర్పాటు చేశారట. ఇదంతా ఏంటంటే నేను ఇందాక జగన్ పెళ్ళికి ఏదో ఆ పెళ్ళికి వెళ్ళటం అక్కడ ఏమన్నా తోపా వాళ్ళ బ్రదర్‌కి సంబంధించి అంటే కొంతమంది పంపించిన సమాచారాల్ని మొత్తం లెక్క చూస్తే వస్తున్నటువంటి లెక్క ఏంటంటే ఆహ్, అబ్బాయి వచ్చేటప్పటికి జగన్ వాళ్ళ సొంత పెదనాన్న మనవడైతే, అమ్మాయి అరుణ్ మురుగప్పన్ కూతురట. తమిళనాడులోని టాప్ రిచెస్ట్ మురుగప్ప ఫ్యామిలీ అంట వాళ్ళు. ఈ మొదలియార్స్ అంట సామాజిక వర్గ పరంగా చూస్తే స్ట్రాంగెస్ట్ అట వాళ్ళు. అట్లాస్‌కి సంబంధించినటువంటి యజమాని అంట ఆయన వాళ్ళు. టోటల్‌గా దగ్గరగా ఒక 20,000 కోట్ల ఆస్తి ఉంటుందట వాళ్ళకి. టాప్ రిచెస్ట్ పర్సన్ అట. వాస్తవంగా అబ్బాయి, అమ్మాయి లవ్ మ్యారేజ్ అట. పెళ్లి చేయడానికి నిరాకరిస్తే వాళ్ళు ఇట్లా వేరే మతం కాబట్టి పెళ్ళికని నిరాకరిస్తే దాదాపుగా 3, 4 నెలల నుంచి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం. దాంతో పేరెంట్స్ చివరికి ముఖ్యమంత్రి దగ్గరికెళ్తే స్టాలిన్ స్వయంగా కూర్చోబెట్టి పరిష్కరించారట. ప్రస్తుతం వినబడుతున్నది తమిళనాడులో ఇది. అంటే తమిళనాడులో కొంతమంది తెలిసిన మిత్రులతో మాట్లాడితే చెప్తున్నట్టు ఏంటంటే అక్కడ స్టాలిన్ స్వయంగా కూర్చోబెట్టి మాట్లాడారు. నేను నాస్తికుడిని, మా ఆవిడ పూర్తి పక్కా భక్తురాలు. పెళ్ళిళ్ళు అట్లాగా లెక్కలేసుకోకూడదని. అట్లాగే చిదంబరంని కూడా గుర్తు చేశాడు. చిదంబరం వాళ్ళ వైఫ్‌ది వచ్చాడు. వాళ్ళది వేరు వేరు కులాలకు సంబంధించి చెట్టినాడ్ వాళ్ళకి సంబంధించినటువంటి అమ్మాయి. గౌడర్స్‌కి సంబంధించిన అమ్మాయి. ఇటు వీళ్ళు చిదంబరంది వచ్చేటప్పటికి కంప్లీట్ డిఫరెంట్ అయ్యేటప్పటికి వీళ్ళిద్దరి మధ్యన చాలా గొడవలు జరిగి చివరికి తండ్రి ఇతన్ని ఇంట్లోకి కూడా రానికపోతే 5, 6 నెలల పాటు ప్రాక్టీస్ చేస్తా, సుప్రీంకోర్టు ప్రాక్టీస్, హైకోర్టు ప్రాక్టీస్‌లు చేస్తా సంపాదించుకుని డబ్బులతో నడిచాక ఆ తర్వాత సెటిలైట్ అయ్యాక చిదంబరం జరిగింది ఆ రోజున. ఇవన్నీ స్టాలిన్ ఆ కుటుంబానికి చెప్పి అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ఒప్పించిన తర్వాత ఈ పెళ్లి జరిగింది. ఇతను వచ్చేటప్పటికి ఈ జగన్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే అంటే ఆ అమ్మాయి వాళ్ళ తరపున సరితూగుతారు. లేదంటే వీళ్ళు మామూలు ఆర్థిక పరిస్థితి కాదు. చాలా హైలీ ఒకప్పుడు వాస్తవంగా జగన్‌కి సంబంధించినటువంటి ఈ 2014లో ఓడిపోయాక పార్టీ నడపడానికి కావాల్సినటువంటి కీలకమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు వాళ్ళే పెట్టారు. అసలు ప్రతి నెలా కూడా పార్టీ కార్యాలయాలు, ఆ కార్యాలయాలకు కావాల్సినటువంటి అద్దె, కరెంటు బిల్లు, సెక్యూరిటీకి జీతం, అట్లాగే క్లర్కు, అలాగే ఎప్పుడైనా మీటింగ్‌లు అవి జరిగితే భోజనాలు ఇవన్నీ కూడా నెల జిల్లా అధ్యక్షుడి పేరు మీదన ఒక వాట్సాప్‌లో పంపిస్తే వెంటనే ఎవరెవరికి బిల్లో వాళ్ళ అకౌంట్‌లోకి డైరెక్ట్‌గా ఆర్టీజీఎస్ పంపించేవాళ్ళు అన్నట్టుంది ఒక వాదన వినబడుతుంది. ఇక్కడ లోకల్‌గా చెప్తుంది. వాస్తవంగా ఈ సునీల్ రెడ్డి కుటుంబానికి చెందినటువంటి ఈయనకి కుటుంబానికి దగ్గర బంధువు. జగన్మోహన్ రెడ్డి గారి కజిను లేదా క్లోజ్ రిలేటివ్ అంటాం. అంటే ఇది పెదనాన్న లెక్క కాబట్టి. అయితే ఇందులో ఏంటంటే ఫ్యామిలీ ట్రీలో భాగం ఇక్కడ ఈయన రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ లేదా రెడ్డీస్ గ్లోబల్ అనే కంపెనీల గ్రూప్‌కి ఫౌండర్ అంట, మేనేజింగ్ డైరెక్టర్ అట. ఈ గ్రూప్ ప్రధానంగా ఆఫ్రికా దేశాల మొజాంబిక్, టాంజానియా మొదలైనటువంటి చోట్ల వ్యాపారాలు చేస్తుంది. మద్యం, లిక్కరు, బీరు మార్కెట్ ఎక్స్‌పర్ట్లట. మైనింగ్, గ్రాఫైట్ మైనింగ్, ఫార్మా, ఆగ్రో ఫుడ్ వంటి రంగాల్లో కూడా ఉన్నారు. 1999 నుంచి ఈ బిజినెస్ విస్తరించింది. ప్రస్తుతం పాన్ ఆఫ్రికన్ లెవెల్‌లో ఉంది. జగన్‌కి చాలా దగ్గరగా ఉంటారు వీళ్ళు. కుటుంబ ఈవెంట్స్‌లో కూడా తరచూ కనిపిస్తుంటారు. ఫిబ్రవరి 2026లో చెన్నైలో ఆయన కొడుకు సాహిల్ వివాహం జగన్ గారు, భారతి గారు హాజరవ్వడం. అక్కడే సూర్య, కార్తీ, విజయ్ ఇది మొన్న జరిగినటువంటి కాన్సెప్ట్‌లో కూడా జగన్, భారతి గారు అక్కడ సూర్య, కార్తీ, అలాగే టీవీకి అధినేత విజయ్, స్టాలిన్ వీళ్ళందరూ కనిపించినటువంటి సందర్భంలో ఇది ఇప్పుడు చర్చ జరుగుతోంది. అప్పట్లో జగన్‌ని ఇరకాటంలో పెట్టడానికి 2012 ఎంఆర్ స్కామ్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో వాటిటప్పుడు ఈయన పేరు ప్రచారంలోకి వచ్చి 2021లో ముంద్రా పోర్ట్‌లో డ్రగ్స్ సీజర్ చేశారని చెప్పిన దాంట్లో కూడా ఈయన పేరుని అప్పుడు ప్రస్తావించుకొచ్చారు ఇక్కడ మన వాళ్ళు. ఇప్పుడు ఓవరాల్‌గా అయితే సునీల్ రెడ్డి ప్రముఖ బిజినెస్ మెన్, వైఎస్ఆర్ ఫ్యామిలీకి దగ్గర బంధువు, ఆఫ్రికాలో బిగ్ బిజినెస్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ 2 కుటుంబాల మధ్యన ఈ పెళ్లి జరిగిందనమాట.